అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. నేను కిషోర్ బాబు అడ్వకేట్. ఈ మధ్యకాలంలో విపరీతంగా నిరాదరణకు లేక మనస్తాపానికి గురవుతున్న వారు ఎవరంటే దళితుల్లో ఉన్న క్రైస్తవులు, షెడ్యూల్ కాస్ట్లో ఉన్న క్రైస్తవులు. వీరందరూ చాలా నిరాదరణకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఆయన విపరీతంగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు కావాలి, సమస్యలు వచ్చినప్పుడు మాత్రం గవర్నమెంట్ మౌనంగా ఉంటుంది, మాట్లాడట్లేదు. ఈ విషయం మనము ఒక చిన్న విషయంలోనే దీన్ని క్లారిఫై చేయొచ్చు. దళిత క్రైస్తవులు ఎందుకు వాళ్ళ న్యాయమైన కోరిక ఏదైతే ఉందో అది న్యాయమా కాదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఈ విషయం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడం అంటే ఒకరికి ఒకరు వాట్సాప్లో వీటిని పంపించుకోవాలి. ఇది డిస్కస్ చేయాలి. ఇలాగ డిస్కస్ చేస్తూ ఉంటే ప్రజలందరూ తెలిసిపోతుంది. ఒకప్పటికి ఒక స్టేజ్లో ఏమవుతుందంటే హిందువులకు కూడా తెలిసిపోతుంది, అందరూ తెలియాలి. ఇది ఏంటి అంటే ఈ వీడియోలో ఆ విషయము చాలా క్లియర్గా చెప్పబోతా ఉన్నాను. ఎక్కువ నిమిషాలు ఏం పట్టదు, చాలా కొద్దిలోనే ముగిస్తాను. ఈ విషయం అందరూ కూడా వినాలి శ్రద్ధగా. ఏంటంటే రాజ్యాంగము ఒక హక్కు మనకి కల్పించింది, అనగా రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ఒక స్వేచ్ఛ కల్పించింది. ఆ స్వేచ్ఛ ఏంటంటే మనందరికీ తెలిసినట్టుగా ఆర్టికల్ 25లో రాజ్యాంగము మత స్వేచ్ఛ కల్పించింది. ఈ మత స్వేచ్ఛ ఆర్టికల్ 25లో ఉంది కాబట్టి రాజ్యాంగ పరిషత్తు, అనగా రాజ్యాంగము అమల్లోకి రాక మునుపు ఉన్నదాన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు. ఆ రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరు క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే మతాలు లేని కులాలు మనకి కావాలి, వాటిని క్రోడీకరించండి, వాటిని ఒక చోట పెట్టండి, ఒక షెడ్యూల్లో పెట్టండి. ఆ ప్రకారము చేసి ప్రెసిడెంట్ గారికి అది పవర్స్ ఇస్తూ ఆర్టికల్ 341 అని రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను తయారు చేసి దానిలో 341 క్లాజ్ 1 అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఓన్లీ కులాలను మాత్రమే పరిగణలోకి తీసుకోండి, మతాలను పరిగణలోకి తీసుకోవద్దు దీనిలో అనేది క్లియర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు, ఇంకా అక్కడ ఉన్న వక్తలు అందరూ కూడా చెప్పారు ఆ రోజుల్లో. అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలా. అప్పుడు రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ఈయనే మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనే సంతకం పెట్టాడు. సో మతరహిత రాజ్యాంగం మనకు కావాలి అనేది చాలా క్లియర్ కట్గా ఆ రోజు డిసైడ్ చేశారు. అదే ఆర్టికల్ 341లో పెట్టారు. రాష్ట్రపతిగా అయిన తర్వాత ఇదే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆగస్టులో, మనకు జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950. ఆగస్టులో ఏం చేశారంటే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు. అదేంటంటే ఆయనకి ఇవ్వబడిన ఆర్డరే, ఆయనకి ఇవ్వబడిన అధికారం ఏదైతే ఉందో దాని ప్రకారము చేయాలి. అయితే ఆయన ఏం చేశారంటే ఆయనకి ఇచ్చిన అధికారాన్ని మించి, ఆయనకి ఏదైతే ఇచ్చారో ఆ అధికారాన్ని మించి ఆయన చేశాడు. ఏం మించాడు అంటే ఆయనకు చెప్పింది కులాలను సమీకరించండి, కులాలను ఒక లిస్టుగా తయారు చేయండి, అణగారిన కులాలు, అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో, ఊరికి వెలుపలకు ఎవరైతే ఉన్నారో వారందరి కులాలను ఒకటి చేసి ఆ కులాలను లిస్టు చేసి ఒక లిస్టులో పెట్టి మీరు ఓకే చేయండి అని చెప్పి పవర్స్ ఇచ్చారు ఆయనకి. అయితే కులాలను ఓకే చేయమని చెప్తే ఆయన ఏం చేశాడంటే దానికి మతం ఒకటి జోడించాడు. ఆ దానిలో లేదు, రాజ్యాంగంలో ఆ మాట లేదు, లేని దాన్ని జోడించాడు. జోడించి అంటే ఇది ఎలా ఉందంటే విస్తరలో ఎత్తేసేవాడికి జనాభా లెక్క ఎందుకు అంటారు మన వాళ్ళు సామెత. నీ పని ఏంటంటే విస్తరలో ఎత్తేయడం నీ పని, జనాభా ఎంతమంది వచ్చారు, ఆ పెంట్లకి ఎంతమంది వచ్చారు అనేది నీ పని కాదు. కనుక ఈ రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే జనాభా లెక్క వేసినట్టుగా చేశాడు విస్తరలో ఆయన పని. బట్ ఆయన తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇక్కడ కడుపులో మండి మాట్లాడే మాటలు ఇవన్నీ. దళిత క్రైస్తవులు ఈరోజు చర్చిలకు పోవాలంటే ఫోటోలు తీస్తున్నారా? ఏం క్రైస్తవులు చర్చికి పోకూడదా? వాళ్ళు క్రిస్టియానిటీ అవలంబించకూడదా? అది వాళ్ళ రైట్. అది ఆర్టికల్ 25 చెప్తా ఉంది. ఆ ఆర్టికల్ 25ని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 341 పెట్టారు. మీదుగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 25ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే మత స్వేచ్ఛను ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి
341వ అధికరణం క్లాజ్ 1 పెట్టారు. ఆ దాని ప్రకారం ఏంటంటే కులాలు లెక్క వేసి కులాలు ఏవైతే వస్తాయో, అణగారిన కులాలు ఏవైతే వస్తాయో, వెనుకబడిన కులాలు అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో వారిని కులం ఒక లిస్టులో పెట్టాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది ఏంటంటే, ఈ మధ్య నిన్నగాక మొన్న ఒక వీడియో చేశారు ఆయన. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు ఆర్టికల్ 341 ప్రకారం కరెక్ట్గా రాజ్యాంగం చేశారు, అది రాజ్యాంగం. అది ఆ రాజ్యాంగం ప్రకారం ఆయన 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ చేశారు, అది కూడా రాజ్యాంగమేను అంటున్నారు. అది రాజ్యాంగం కాదు ఎప్పటికీ. 341 ఆర్టికల్ ప్రకారము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తప్ప ఇది రాజ్యాంగం కాదు. రాజ్యాంగం ఏంటి? ఆర్టికల్ 25, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ఇది రాజ్యాంగం. ఈయన దాన్ని ప్రత్యేకంగా ఒక స్పెషల్ దానికి ఏదో ఒకటి చెప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు దళిత క్రైస్తవులు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరలా ఎస్సీ హోదా కావాలంటున్నారంటే, ఎస్సీ హోదా కావాలనేది ఏంటి? ఆల్రెడీ ఆ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షెడ్యూల్ కాస్ట్ కిందకు వస్తారు. క్రైస్తవ మతం స్వీకరించినా, బుద్ధిజం స్వీకరించినా, సిక్కిజం స్వీకరించినా, ఇంకా ఏది ముస్లింలు అయినా కూడా వారి ఇష్టం వచ్చిన మతాన్ని వారు చేసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా. 341లో లేని హిందూ మతాన్ని తీసుకొచ్చి 1950 ఆర్డర్లో ఎందుకు పెట్టారు? ఇది నా సూటి ప్రశ్న. మీరందరూ మాట్లాడుకోవాల్సింది ఇదే, ఈ విషయాన్నే. 341వ అధికరణంలో మతం లేదు కదా. మీరందరూ గూగుల్ చేయండి, ఆర్టికల్ 341 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు గూగుల్ చేయండి, తెలుగులో అడగండి, చక్కగా తెలుగులో మీకు వివరణ ఇస్తారు. దానిలో మతం అని ఉంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పింది కరెక్ట్. మతం కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఏ మూల్యం చెల్లిస్తారు? ఇప్పుడు అక్కడ మతం అని లేదు, కానీ 1950 ఆర్డర్లో వచ్చేసరికి ఒక మతాన్ని క్లాజ్ 3లో 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ క్లాజ్ 3లో దాన్ని మతం ఉంటేనే, హిందూ మతం ఉంటేనే, హిందూ మతం ఆచరిస్తేనే రిజర్వేషన్ ఫలాలు వారికి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే రిజర్వేషన్ వాళ్ళకి రాదు అనేది పెట్టారు. ఎక్కడ ఉంది హిందూ మతం? ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెంట్ చేయాలి. అది ఆర్టికల్ 341లో అది ఉందా? ఉంటే చూపించండి, ఎక్కడ ఉంది? ఇది మీరంతా డిస్కస్ చేసుకోవాలి. మీరు వాట్సాప్లో మీ వాళ్ళందరూ దీన్ని పంపించాలి. 341 ఆర్టికల్ తీయటం, అది మన గూగుల్ చేయటం, దానిలో తీసుకోవడం, లేదా ఏఐలో మీ ఏదైనా గ్రోక్ కానీ ఏదైనా కానీ జమినై కానీ ఏదైనా తీసుకోండి. మీరు తీసుకొని దానిలో ఏం చెబుతుంది, వీళ్ళు ఏం చేశారు, ఎంత అన్యాయం చేశారు ఈ దళిత క్రైస్తవులకి అనేది మీరు చూడండి. దీని నుంచి ఏమవుతుందంటే, దళితుల్లోనే క్రైస్తవులు ఒక వర్గం, మరి హిందువులుగా ఉన్న వాళ్ళు ఒక వర్గంగా, 2 వర్గాలుగా చేల్చడానికి ప్రధాన కారణం ఎవరంటే ఈ రఘురామకృష్ణరాజే. ఈయన ఇట్లా చీలుస్తూ ఉన్నాడు మనుషుల్ని, ఇట్లా విడగొడతా ఉన్నాడు. ఇది గమనించాలి మీరందరూ. ఇది చెప్పండి. మీరు ఎవరికి వాళ్ళే వీడియోలు చేయండి, ఎవరికి వాళ్ళే వీడియోలు చేసి జనంలోకి పంపించండి. 341 ఆర్టికల్లో ఏం చెప్తా ఉంది, ఈయన ఏం చేశాడు, ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఇది న్యాయమా? ఇదే మనం అడగాల్సింది. ఇది చాలు. ఇలాగో పోతూ ఉంటే అది అందరిలోకి వెళ్ళిపోద్ది, ఆఖరికి పార్లమెంట్కి చేరుతుంది. డెఫినెట్గా పార్లమెంట్లో ఇది అమెండ్మెంట్ జరుగుతుంది. ఈ విషయం గమనించండి, ఈ విషయం మాట్లాడుకోండి. ప్రతి ఒక్కరు ఈ విషయం మాట్లాడుకోండి. చర్చెస్లో కూడా మీ చర్చెస్లో మీరు మాట్లాడుకోండి ఈ విషయాలు. ఈ విధంగా చేసి మన ఎవరైతే ఈ దళితులు క్రైస్తవులుగా మారిన వాళ్ళు వివక్షకు గురవుతూ ఉన్నారో వారు ఈ మాటలు మాట్లాడుకొని దాని ద్వారా మనము పార్లమెంట్లో ఆ క్లాజ్ 3ని తీసేపించే ఆ ఏర్పాటు జరగాలి అంటే అందరూ కలిసి మాట్లాడుకుంటేనే అక్కడికి చేరుతుంది అది. కాబట్టి ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు చేయండి. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతుంది, జరిగి తీరుద్ది. కేజీ బాలకృష్ణ కమిషన్ కూడా, అది కూడా బాలకృష్ణన్ కమిషను అది కూడా త్వరలో రాబోతూ ఉంది. ఈ జూన్లో అది కూడా వస్తుంది, అది కూడా అనుకూలంగానే వస్తుంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతాం. అలాగే ఇది తప్పుడు ఆర్డర్, 1950 ఆర్డర్, ఈ తప్పుడు ఆర్డర్ని సరిచేయమని మనం తప్పకుండా అడుగుదాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మన వారందరికీ కూడా మీరు షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఈ విషయాలు అందరికీ తెలుస్తాయి. అందరికీ నమస్కారం.